ఓం శ్రీ గురుభ్యో నమః. యుద్ధం అనివార్యమని సీతామాతకి తెలిసిపోతుందండి. ఈ రోజు మనం ఒక విషయాన్ని ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయనంలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే సీతామాత స్వయంగా రావణాసురుడిని మార్చాలి అనుకుంటుంది. కానీ అతనిలో ఒక మూల ఏదో లోపల ఎక్కడో ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమని నేను జాగృతీకరిస్తాను అనుకుంటుందండి. అది ఎలాంటి ప్రేమ అంటే లోపల లోతుగా ఎంతో అవమానంతో, బాధతో, వంచనలతో కప్పిపెట్టబడింది. ఇన్ని పొరలతో కప్పిపెట్టబడిన ఆ ప్రేమను సీతామాత నేనెలాగైనా మేల్కొల్పుతాను అంటుంది. అది ఎలా అంటే సీతామాత యొక్క అనుమతితో మాత్రమే జరుగుతుందంటండి. ఈ విషయాన్ని గోదావరి మాత సీతామాత వెళ్లి తెల్లవారుజామున ఆ నది ఒడ్డున కూర్చున్నప్పుడు గోదావరి మాత చెప్తుందనమాట. తన తండ్రి కలలోకొచ్చి ఒక సందేశాన్ని ఇస్తాడు. ఏంటి అంటే ఆహ్, "నువ్వు నీకు నీ యొక్క అంతర్శక్తి ఎంతో బలమైనది. నువ్వు ఎంతో శక్తివంతురాలివి. నువ్వు నీ అంతర్శక్తితో చెయ్యవలసిన దాని గురించి ప్రతి జ్ఞానం నీకు అందుతాయి. నువ్వు విజయం సాధిస్తావు" అని చెప్తారనమాట. అయితే నా అనుమతి ఉంది. నేను అంగీకరిస్తాను అని సీతామాత చెప్తుందండి. కానీ ఇక్కడ గోదావరి మాత ఏం చెప్తుందంటే, ఆ అనుమతి దేనికి? ప్రేమను జాగృతీకరించటానికి కాదంటండి. ఆమె అనుమతి ఇవ్వాల్సింది రావణాసురుడిని కలుసుకోవడానికంట. అవును, నేనదే చేస్తున్నాను అంటుందండి. ఎందుకంటే తన కోసం సీతామాత మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుందండి. కానీ ఇదంతా కానే కాదంట. సీతామాత రాక్షస రాజ్య కేంద్రంలో ప్రవేశించాలి అంటే ఆ లంకేశ్వరుడు ఆ లంకా నగరంలో సీతామాత పాదం మోపాలి. అలాంటి సకల నైపుణ్యాలను నీ ఇచ్ఛను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే సీతామాత భూమాతను ఈ బాధ నుండి ఇబ్బంది నుండి విడిపించగలదండి. అంటే రావణాసురుడి యొక్క చెరలో ఉన్న భూదేవి మాతను సీతామాత విడిపించాలి అంటే లంకా నగరంలో కాలు మోపాల్సిందేనంటండి. హా! ఇంక అన్నిట్లికి కూడా సీతామాత చక్కగా రెడీ అయిపోతుందండి. ఒకరోజు సీతామాత అనుమతించింది గదండీ! రావణాసురుడిని మార్చుతాను, లంకానగరంలోకి వెళ్తాను అని ఆమె ఎప్పుడైతే అంగీకరించిందో వెంటనే ఒకరోజు ఇక సంఘటనలు చోటు చేసుకోవటం మొదలుపెట్టాయండి. ఆ మర్నాటి ఉదయం ఏమైందంటే, ఆ ప్రాంతమంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడిపోయింది. ఇది వానాకాలం అసలే కాదు. పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోయాయి. మరొక తుఫాను రాబోతుంది అంటూ మాత ఆకాశం వైపు చూస్తుందండి. అయితే ఇది తుఫాన్ల కాలం కానే కాదు కదా! ఈ 10 రోజుల్లో ఇది మూడోదనమాట. ప్రకృతి సందిగ్ధంలోకి నెట్టబడిందండి. ఆ యొక్క ప్రభావంతో ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోతుంది. సీతామాతని తేలికపరచడానికి రాముడు చేయగలిగిందంతా చేశాడు. తానే ఆ స్థిమితతను అనుభవించాడు. ఎటువంటి స్థిమితత్వం లేకుండా ఉన్నదో సీతామాత ఆ అస్థిమితతను శ్రీరాముడు కూడా అనుభవించాడు. తమ చుట్టుముడుతూ ఉన్న ప్రతికూల శక్తుల్ని గుర్తించడం కోసం ఒకసారి తల పైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడి తొంగి చూడటం కనిపిస్తుందండి శ్రీరాముడికి. "సీత అటు చూడు" అంటాడండి ఆయన. బంగారు లేడి మనం మిదిలో చూసేవాళ్ళమే. అటువంటిదే అనేక సంవత్సరాల క్రితం మనం మిథులను వదిలినప్పటి నుంచి ఇటువంటి దాన్ని మనం ఎప్పుడు చూడలేదు కదా! అని శ్రీరాముడు అంటున్నాడండి. అదెక్కడుంది అని సీతామాత అడుగుతూ ఉంటదనమాట చుట్టూ చూస్తూ. సూటిగా చూడు ఆ కొమ్మల ఆకుల్లోంచి అది తొంగి చూడటం నీకు కనబడట్లేదా? అంటే సీతామాత తల ఊపి అది నిజమైనదేనా? మీరు స్పష్టంగా చూసారా? చూడు అదటు వెళ్తుంది అంటే నాకు కనబడట్లేదు రామా అంటుందండి సీతామాత. నేను నీకోసం దాన్ని పట్టుకొస్తాను. ఒక లేడీ పెంపుడు జంతువుగా ఉండటం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది అని విల్లు ఎక్కుపెట్టి లేడి వెనుక వెళ్తూ ఉండగా, సీతలో ఒక భయమైన ఒక కెరటం ఉద్భవించిందండి. ఆమె ఆయన పిలిచే ప్రయత్నం చేసింది గానీ గొంతు పెగల్లేదు. ఆయన వెనకే పరిగెట్టే ప్రయత్నం చేసింది సీతామాత. కానీ కాళ్ళు కదల్లేదండి. కుటీరం నుంచి లక్ష్మణుడు వెలుపలికి వస్తాడు. ఆమె ముఖంలోని ఆందోళన చూసి ఏమైంది అని అడుగుతాడండి.
అప్పుడు ఆమె స్వరం తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతున్నాయి. కానీ కనుచూపు మేరలో శ్రీరాముడు ఎక్కడా కనబడలేదు. శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో ఆమె లక్ష్మణుడికి చెప్పింది. విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు అని ఆమెను ఓదార్చుతాడండి లక్ష్మణుడు. అయినా తిరిగి రాకపోయేసరికి ఆమె ఎంతో తల్లడిల్లిపోతుంది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినబడిందండి. రాముడు, మాత, లక్ష్మణుడు ఇద్దరు ఎంతో అస్థిమితంగా ఉంటారు. అయితే ఏదో రాక్షసి రాముని యొక్క స్వరాన్ని అనుకరిస్తుందేమోనని సీతామాత భావించింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలా లేక శ్రీరాముని వెతకటానికి వెళ్ళాలో తేల్చుకోలేక సందిగ్ధానికి గురైపోతాడు. చివరికి సీతామాత అతన్ని వెళ్ళమని చెప్తుందండి. తప్పనిసరి అతను వెళ్తూ ఆమెను కుటీరం వదిలి రావద్దు అని చెప్పి వెళ్తాడు. ఆమె ఒంటరిగా ఉండకూడదు. తాను కూడా అతనితో వెళ్దామని అనుకుంటుందండి. కానీ ఆమె గొంతు మోగబోయింది. మళ్ళీ ఆమె కాళ్ళు కదలలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. బంగారు లేడిని చూసి సీతామాత మోహంతో తీసుకురమ్మని శ్రీరాముడికి చెప్పలేదండి. ఇది యథార్థం. మనకి తెలిసిన రామాయణంలో ఆ సీతామాతే బంగారు లేడికి ఆశపడింది. శ్రీరాముడు వెళ్ళాడు అనుకున్నారు. ఇంకొక విషయం ఏంటి? లక్ష్మణ రేఖ ఏమీ గీయలేదండి లక్ష్మణుడు ఇక్కడ. నువ్వు కుటీరంలో జాగ్రత్తగా ఉండు, బయటకు రావద్దు అని మాత్రమే చెప్పాడు. ఈ రెండు విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. వెంటనే సీతామాత కుటీరంలోకి వెళ్ళిపోతుంది. తెరిచిన తలుపులోంచి అతను రావడం చూసిందండి. అతనెవరు? మాయావి రావణుడు. సన్యాసి రూపంలో భిక్షకు వచ్చాడు. మాత ఎప్పుడూ ఎవ్వరికీ లేదనదు కదా! ఇప్పుడు కూడా లేదనే అవకాశం కూడా లేదు. తన తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్లు ఇతనిని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి అనుకుందండి. ఆ క్షణంలోనే ఈ కలయిక సంభాషణను మించి చాలా ఎక్కువైనదని మాత గుర్తించింది. తాను అతని రాక్షస రాజ్యంలోకి తనకేమైనా సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఉంటే సీతామాత ఆ రాక్షసుని మనసులో కూడా ప్రవేశించగలగాలి అనుకుంటుందండి. చూడండి. ముందు రాజ్యంలోకి ప్రవేశపెట్టే ముందు ఆయన మనసులోకే ప్రవేశించగలగాలి అనుకుంది. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరం వెలుపలకు అడుగు పెడుతూనే తనను తాను ఉండబోతున్న చీకటిలోకి అడుగు పెడుతున్నాను అని తెలుసుకుంటుంది. నేను సిద్ధంగా ఉన్నానని ఆమె ఇంకా మానసికంగా ఆమె భావించిందండి. అయితే అతను ఆమె ముంజేయి పట్టుకుని లాగగానే బాధతో అరుస్తుందండి సీతామాత. ఆమె రామ రామ అని అరిచింది. కానీ రావణుడి యొక్క స్పర్శతో వారి మనోబంధం తెగిపోయిందండి. ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముణ్ణి చేరలేకపోయింది. ఇది ఆమెకు ముందుగా తెలియని విషయం. తమ ఇద్దరినీ కలిపి నేయబడిన ఆ బంగారు దారాలు ఏవైతే ఉన్నాయో తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి తెగిపోయాయి అని ఆమె గుర్తించలేదు. మాత ఇప్పుడు తన భర్తను కానీ మరిదిని కానీ చేరలేక ఏ జీవి సహాయము అందని స్థితిలో ఉంది. సో మా కళ్ళ నుంచి నీరు కారుతూ ఉండగా కథ ముగించిందండి. రావణుడు వచ్చాడు, సీతామాత చెయ్యి పట్టుకున్నాడు. ఆమె కళ్ళు తెరిచి సోమ అడుగుతుంది, మన్నించండి. కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ కూడా సీతామాత యొక్క బాధని తలుచుకుని సోమ ఏడవకుండా ఉండలేదంట. ఎవరికి ఏడవకుండా చెప్పలేకపోతుందంటండి. మాత అనుభవించిన ఈ బాధ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను తొలుస్తూనే ఉంటుంది అంటుంది. తను వాళ్ళ అమ్మకు అనసూయకు వాళ్ళ అమ్మకు కూడా కళ్ళు నీటితో నిండిపోతాయి. నెమ్మదిగా వీళ్ళందరి ఉద్వేగాలు శాంతించిన తర్వాత ఈ కథ వీళ్ళకి చెప్పినందుకు అనసూయ వాళ్ళ అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరుస్తుందండి సోమకి. మీకు విశ్రాంతి అవసరం. మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవడానికి మాకు కొంత సమయం అవసరం ఉంది అని మీ అనసూయ వాళ్ళ అమ్మ అంటుందండి. సోమ కూడా అవును, మీరు సాయంత్రం భోజనం చేసి వెళ్ళండి, నేను సిద్ధం చేస్తాను అంటుంది. వీళ్ళు తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి కదా! వాళ్ళు వీళ్ళ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేకపోతే మేము రేపు వస్తాము అని అనసూయ వాళ్ళ అమ్మ సోమతో అంటుందంట. మీరు నా అతిథులుగా రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని. అపహరణ తర్వాత లంకలో ఏం జరిగింది అనేది రేపు నేను చెప్తాను. మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెప్తాను అని సోమ చెప్తుంది. ఆశ్రమ అధినేత ఒకనొక ధ్యాన సమావేశానికి వెళ్ళడం వల్ల సాయంత్రం భోజనం వెళ్ళే తీసుకుంటారు. ఆ సమయంలో ఒంటరిగా మౌనంగా ఉండటం అనసూయకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. వాళ్ళ అమ్మకు కూడా ఎక్కువగా మాట్లాడాలనిపించలేదు. వీళ్ళు భోజనం చేసేసి పక్కెక్కేస్తారు. ఆ ముందు రోజు రాత్రి
అనసూయ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందండి. కానీ ఇవాళ నిద్రే రావటం లేదు. సోమ చెప్పిన కథంతా తన మదిలో తిరుగుతూ అనసూయ అక్కడే ఉన్నానన్న భావన కలిగించింది. సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు అనసూయ కళ్ళ ముందు సజీవంగా సాక్షాత్కరించారు. నాకు వారు వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు అనుభవించిందంతా అనసూయ కూడా అనుభవించినట్లు భావించిందండి. రావణుడు మాతను అపహరించుకుపోతున్నప్పటి భయం అనసూయలో ఇంకిపోయి తన మూలాల్ని కదిలించటంతో అనసూయ ఆ భావం నుంచి బయటపడలేకపోయింది. అటు ఇటు దొర్లుతూ నిద్రపోతున్నట్లు నటిస్తూ తెల్లవారటం కోసం అసహనంగా ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు తెల్లారుతుందా అని. ఉదయమే లేచి వెళ్ళడానికి సిద్ధమైపోయిందండి. వీళ్ళమ్మ అనసూయ స్థితి చూసి నేను రాత్రంతా నిద్రపోలేదని గుర్తించిందండి. ఉదయం భోజనం చెయ్యకుండానే సోమ వద్దకు వెళ్ళడానికి అంగీకరించింది. ఎందుకంటే ఈవేళ సోమ చెప్పబోయే విషయం చాలా కలవరం కలిగించవచ్చు. సిద్ధంగా ఉండు అనసూయ. లంకలో ఏం జరిగిందో మనం ఎవ్వరూ విని ఉండలేదు కదా! మన మహారాణిని చెరబడితే శ్రీరాముడు సైన్యంతో కలిసి రక్షించాడని మాత్రమే మనకి తెలుసు. కానీ తెలియవలసింది చాలా ఉందని, అది ఇప్పుడు సోమ చెప్తుందని నాకు అనిపిస్తుంది అని అనసూయ వాళ్ళమ్మ అనసూయతో చెప్తుందండి. నిదానంగా అప్పుడు అనసూయ ఇలా అంటుంది. అమ్మ, నాకు పెళ్ళంటే ఉన్న భయం వల్ల మనం ఇక్కడికి రావడం అన్నది అసలు నిజమైన కారణమే కాదు. ఎందుకంటే మీరు తండ్రి గారు ఏదైతే అనసూయ కోసం నిశ్చయించిన వివాహం అంగీకరించాలని తను అంతకు ముందే నిర్ణయించేసుకుందండి. అంతకు మించింది ఏదో వీళ్ళని ఇక్కడికి లాక్కొచ్చింది. అదేమిటో నాకు తెలియట్లేదమ్మా అని అనసూయ వాళ్ళ అమ్మతో చెప్తుందండి. వాళ్ళమ్మ అనసూయ యొక్క చేతులు తన చేతుల్లోకి తీసుకుని నవ్వి, బహుశా మహారాణి సీతతో నీ బంధాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడటం కోసమేమో నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమెను ప్రేమిస్తున్నావు కదా, కానీ ఆమె నీకు ఎప్పుడూ తెలీదు. ఇప్పుడు సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ తెలుసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళమ్మ అంటదండి. థ్యాంక్ యూ అండి. మరి రేపు ఉమ్, సీతామాత చేసిన త్యాగం గురించి తెలుసుకుందాం. మరి రావణాసురుడు సీతామాతని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు, అక్కడ లంకలో ఏం జరిగింది, దీని గురించి ఏమన్నా ముందస్తుగానే ప్రణాళికలు అయినవి ఏమన్నా వేసుకున్నారా ఏంటి అన్న విషయాలన్నీ కూడా మరి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మనం మళ్ళీ గుర్తించుకోండి, లక్ష్మణ రేఖ లేదు. సీతామాత బంగారు లేడిని చూసి మోహించలేదు. ఆమె తనేమి ఆ బంగారు లేడిని కావాలని శ్రీరామచంద్రుని అడగలేదు.